ఉపాధ్యాయులు గారికి, నా తోటి విద్యార్థినులందరికీ ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఇప్పుడు తెలుగు భాష దినోత్సవం గురించి కొన్ని మాటలు చెప్పబోతున్నాను. ఆధునిక తెలుగు భాష నిర్మాత అయిన గిరిడి వెంకట రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం తెలుగు భాష సంస్కృతిని, సౌందర్యాన్ని తెలియజేస్తుంది. నేటి తరానికి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెబుతుంది. తద్వారా భాష వారసత్వాన్ని నిలబెడుతుంది. గిరిడి వెంకట రామ్మూర్తి గారి గురించి గిరిడి వెంకట రామ్మూర్తి గారు 1863న జన్మించి 1909న మరణించారు. ఈయన ఒక ఉపాధ్యాయుడుగా, విద్యావేత్తగా, శాసన పరిశోధకుడుగా, చిత్రకారుడుగా పనిచేశారు. ఆధునిక తెలుగు భాష నిర్మాణంపై ఈయన చేసిన కృషికి గాను ప్రసిద్ధి చెందారు. ఈ తెలుగు భాషా దినోత్సవం రోజున మనందరం తెలుగు భాష గురించి ఆలోచించాలని, తెలుగు భాష గౌరవాన్ని నిలబెట్టాలని ఆకాంక్షిస్తున్నాను. చివరిగా ఒక మాట. ఇతర దేశాల వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎంతో గౌరవించారు. యూరోపియన్లు అయితే ఇటాలియన్ ఈస్ట్ ఆఫ్ ద ఇటాలియన్ అని గౌరవించారు. మనం మాత్రం తెలుగు మాట్లాడడానికి నామోషిగా, సిగ్గుగా ఫీల్ అవుతూ ఉంటాం. తల్లిదండ్రులు అయితే తన పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఎంతో మురిసిపోతారు, కానీ తెలుగులో ఉన్న తీయదనం మాత్రం తెలియదు. వీలైతే తెలుగు గౌరవాన్ని నిలబెట్టండి, కానీ అగౌరవపరచకండి ప్లీజ్. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, నా తోటి విద్యార్థినులందరికీ ధన్యవాదాలు. ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులందరికీ నేను ఈరోజు తెలుగు భాషా దినోత్సవం గురించి చెప్పబోతున్నాను. మనం తెలుగు భాషా దినోత్సవాన్ని గిరుగు వెంకటరామూర్తి గారి జయంతిని పురస్కరించుకుంటూ జరుపుకుంటాము. గిరుగు వెంకటరామూర్తి గారు 1863 ఆగస్టు 29న జన్మించారు. భారత ప్రభుత్వం ఆగస్టు 29న అధికారిక రోజుగా ప్రకటించింది. ఆయన గ్రాంధిక భాషను, వాడుక భాష ఉద్యమాన్ని మాట్లాడే విధంగా ఉద్యమం చేశారు. ఆయన్ని వాడుక భాష ఉద్యమ పితామహుడుగాంచారు. ఎందరో గొప్పవారు తెలుగు భాషను పొగిడారు. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషనందు తెలుగు లెస్స అని, మరికొందరు నిరక్షరాస్యులు కూడా మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని చాలా పేర్లు గాంచిన భాష మన తెలుగు భాష. విదేశీయులు కూడా మన తెలుగు భాషను ఎంతో గౌరవంగా, ప్రత్యేకంగా చూస్తున్నారు. కానీ మనం మాత్రం మాట్లాడడానికి నామోషి చేస్తున్నాం. తల్లిదండ్రులు పిల్లలు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఎంతో సంతోషిస్తున్నారు. కానీ తెలుగు మాట్లాడుతుంటే తెలుగే ఎందుకు మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఉద్యోగం రాదు అంటున్నారు. తెలుగు గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ తెలుగును మాత్రం అగౌరవపరచకండి. తెలుగు భాషను వాడుతూ ఉంటేనే నేటి తరానికి, భావి తరాలు కూడా తెలుగు యొక్క ప్రాముఖ్యత, గొప్పతనం తెలుస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. విద్యార్థులకు ముందుగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఎంతో వైభవం కలిగి ప్రపంచ సాహిత్యంలో ప్రత్యేక అధ్యాయం కలిగిన భాష మన తెలుగు భాష. భారతదేశంలో ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో, ప్రపంచంలోని ప్రజలు అత్యధికంగా మాట్లాడే భాషలలో 13వ స్థానంలో మన దేశంలో జాతీయ భాష అయిన హిందీ తర్వాత 2వ స్థానంలో నిలుస్తుంది మన తెలుగు భాష. సంస్కృతము, తమిళముతో పాటు మన భాష తెలుగు భాషను కూడా
భారత ప్రభుత్వము అక్టోబర్ 31, 2008న మన దేశంలో చేర్చింది. తెలుగు వ్యాకరణ చాలా తెలియనగాను నిర్మాణ పరంగా అతి శుద్ధంగా ఉంటుంది. అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష. కర్ణాటక సంగీతంలోనే కొన్ని కృతులు తెలుగు భాషలోనే ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రామమూర్తి జయంతి సందర్భంగా ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం. తెలుగు అనే పదంలోనే ఎంతో తీయదనం ఉంది. తేనెలొలుకు భాష తెలుగు భాష. అమ్మ అనే పదానికి ప్రాణం పోసింది తెలుగు భాష. గిడుగు వెంకట రామమూర్తి తెలుగు గ్రాంధిక భాషలో మార్చాలని ఎంతగానో కృషి చేశారు. ప్రతి విద్యార్థి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఉద్యమం చేశారు. తెలుగు భాషలోని పద్యాలు, కవితలు, గేయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఈ రోజుల్లో కొంతమంది తెలుగునే మర్చిపోతున్నారు. భాష అమ్మ లాంటిది. అటువంటి మాతృభాషను తెలుగును మర్చిపోకండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకు నన్ను